ఏంద్ర ముసలాడ మళ్ళొచ్చినావు? బాబు నా మాట వినండి, ఈ సైట్ మీరే తీసుకోండి. కనీసం నేను కొన్న ధరనే ఇప్పించండి. అన్నా ఎందుకు బాబు ఎద్దొచ్చినా మర్యాద లేదు బే చది. చూడు పెద్దాయనా, ఈ సైటు నీదే, కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది. అన్న కన్ను పడితే కామైపోవాలి. కానీ బాబు నా కూతురు పెళ్ళుంది బాబు. అయితే ఓ పని చెయ్యి, నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చి చెయ్యి. ఎదురు కట్నం ఇస్తాడు. ఏమ్రా బేబీ? నాకు ఇష్టమే అన్న. ఏయ్, చల్లగా చెప్తే సంజాయిత లేదురా. చెప్పింది నువ్వు. సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది, అది కాదు. లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది. నడు. ఏమంటారండి? ఏమంటారండి? పెద్దయినా ఏమైంది? రేయ్, ఒకటి అలాగే సార్. ఏమైంది చెప్పండి. నేను కొన్నప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలైంది. కనీసం నేను కొన్న రేట్ అయినా ఇమ్మని బతిమాలేను. ఒప్పుకోలేదు. అమ్ముతామంటే కొనేవాళ్ళు ఎవరు లేరు బాబు. నేను కొంటాను, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ సైట్ నేను కొంటాను. మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో 100 రూపాయలు కూడా లేవు, కానీ ఆ సైటు నేను కొంటాను. జేబులో 100 రూపాయలు లేవు, 5 లక్షల సైట్ కొంటావా? షర్ట్కి ఎడం చేతి వైపు జేబు ఎందుకు కుడతారో తెలుసా? డబ్బు లేకపోయినా గుండె ధైర్యాన్ని చెప్తుందని. పెద్దయినా రేపు పొద్దునే 10 గంటల రిజిస్టర్ ఆఫీస్ కాగితాలతో వచ్చేయండి, నేను డబ్బుతో వస్తాను. You are looking for some help? థ్యాంక్ యూ. Come on, అడుగు. నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి. నీకేంటి అంత కామెడీగా ఉంది? సార్ నేను నవ్వాను అనుకుంటున్నారా? భలేవారు, నేను దగ్గాను సార్. ఎంతన్నావు? 5 లక్షలు. సరే, డబ్బు ఎందుకు అడిగాను మీకు? వాటితో పడవలు చేసుకో. నాకెందుకయ్యా? నువ్వు సహాయం అడిగావు, నేను చేశాను, దట్స్ ఆల్. ఇది మీకు తిరిగి ఇవ్వను లేదో కూడా నాకు తెలియదు సార్. నేను అడిగానా? మర్చిపోలేను సార్. మీరు ఇచ్చింది 5 లక్షలు కాదు, వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం. ఓ కమ్ ఆన్, స్టాప్ ఇట్, గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు? షాక్ ఇచ్చారు కదా సార్. 500 కూడా ఇవ్వని మీరు 5 సెకండ్లలో ఆలోచించకుండా 5 లక్షలు. రే, వాడు మామూలుడు కాదురా. 25 లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను. బెంజ్ కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు వాడి తెలివితేటలు చూశాను. 500 కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి 5 లక్షలు అడిగాడు చూడు, అందులో వాడి ధైర్యం చూశాను. ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి? రే, వాడు సాధిస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. నువ్వు పెద్ద తెలివైన వాడివి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి తక్కువడివి. అదేంటండి పుసుకుని అంతమాట అనేశారు? నీకో విషయం తెలుసా? చెప్పండి. ఈ సైటు గురించి తిరిగి తిరిగి చివరికి 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా వస్తాయనుకోలేదు. కనీసం నువ్వు బేరవాడు ఉంటే 1 లక్ష తక్కువకైనా ఇచ్చేసేవాడినేమోనయ్యా. ఏమండోయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు ఇంకో 1 లక్ష అడిగినా ఇచ్చేసేవాడిని. ఆ? అవును, ఆ సైట్ లో అంతలా ఏముందయ్యా? నా భవిష్యత్తు. వస్తాను. చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్, పోలీసు అయ్యి ఉండి అలా అంటారు? అవునయ్యా, పోలీసోని కాబట్టే చెప్తున్నా. నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంకా వాడు ఎస్పీ చేతనో, ఐజీ చేతనో, హోమ్ మినిస్టర్ చేతనో ఫోన్ చేపిస్తాడు. నేను సప్పుడు చేయకుండా వెనక్కి మళ్ళీ రావాలి. అందుకని నేను అడిగేది అరెస్టులు కేసులు కాదండి. మరి? మీరు కొంతమంది పోలీసులు పంపించి ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు చూపించమని చెప్పండి చాలు. చూపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఆడండి బే. ఈ సైట్ లో ఏం చేస్తున్నారా? ఏం శంకరానా, ఎప్పుడు డ్యూటీనా? అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ సైట్ ఎవరిదిరా? ఎవరిదేంది? యాదన్నది. కాగితాలు ఉన్నాయా? మా అన్న ఇక్కడ ఉంటే ఆ సైటు మా అన్నది, ఇంకా ఖైదాలేంది. పదండ్రా స్టేషన్ కి. ఎందుకు సార్? కాగితాలన్నా చూపించండి, లేదా మీ మొహాలు మా సార్ కన్నా చూపించండి. పదండ్రా, ఎక్కించండి రా జీపు. ఏంటి ఎక్కించేది? జేంటి వీలు గౌడీరా? చందు, కృష్ణలంకలో వరల్డ్ ఫేమస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ సైట్ నాది, చూసుకుందామని వచ్చాను. ఇగో కాగితాలు, పేరు చూసుకోండి.
చంద్రశేఖర్ సన్ ఆఫ్ బుల్లబ్బాయ్ కృష్ణలంక తూగోజీ అంటే తూర్పు గోదావరి జిల్లా. వీళ్ళకి నీకు ఏంట్రా సంబంధం? రక్త సంబంధం. ఆ బొండంగడ మా బావ, ఆ ఈడికి బావ, ఆడు మా అందరికి బావమరిది. ఎరా బామర్ది ఏంటలా చూస్తారంటే అడగండి. అయితే వీళ్ళంతా నీ బంధువులు అంటావు. అవును సార్, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పనులు చూసుకోండి. ఎలాంటి చెప్తాను, ఎలాండి. అమ్మా పండంటి కాపలో చిచ్చు పెట్టేద్దామనే. బావా మీరు ఆడుకోండి బావా, ఎవరైనా వస్తే నన్ను పిలవండి. అదిగో ఆ టీ కొట్లోనే ఉంటాను. ఏంటి ఆడుకోండి. అన్నయ్య ఏమ్రా సైట్ నీదా? అవునన్నయ్య, ఆ ముసలోడి దగ్గర 1 కాదు 2 కాదు అన్నయ్య, 5 లక్షలు ఇచ్చుకున్నాననే. తీరా కొన్నాగా తెలిసిందన్న ఇది మీ చేతిలో ఉందని. ఈ విషయం ముందే తెలుసుంటే వాడికి 5 రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు. ఏం చేస్తాం, ఇక్కడ ఇదేదో చేద్దాం అనుకున్నాను. మనం అనుకున్నానే జరుగుతాయండి అన్నయ్య. ఈ పేపర్స్ ఉంచేసుకోండి, మీరు ఉంచేసుకోండి. ఏమ్రో మజాక్ చేస్తున్నావా? లేదనే, మీతో మజా ఎందుకు చేస్తాను, కానీ మీరు మాట చెప్పమంటే చెప్తాను. చెప్పు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నయ్య. మీరు మహా డబుల్ చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నయ్య. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. 50 లక్షల? అవునన్నయ్య. ఇది మనం ఈ సైట్ లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ అన్నాయి. టోటల్ 5 ఫ్లోర్స్ అన్నాయి. ఫ్లోర్ కి 5 షాపులు అన్నాయి. మొత్తం 50 షాపులు అన్నాయి. షాప్ ని 4 లక్షలు చొప్పున అమ్మినా మనకి మిగిలేదు 2 కోట్లు అన్నాయి. కట్టడానికి 1 కోటి అన్నాయి, మన మిగిలేదు 1 కోటి అన్నాయి. మీకు 50 అన్నాయి, నాకు 50 అన్నాయి. సగం బిడ్డకి మంచి చేతిలో ఉంటున్నాయి. ఏమ్రా ఈడేమైనా మతలబ్ చేస్తున్నాడా? నువ్వేం పరిశాన్ పడకన్నా. సైట్ ఏం జోలో పెట్టుకొని పోతాడా? కడితే కాంప్లెక్స్ కడతాడు, లేకపోతే మన సైట్ మన దగ్గర ఉంటది. మంచిగా చెప్పినావు. అవునరా, మరి బిల్డింగ్ కట్టడానికి పైసలు అడిచి తెస్తావురా బై? డబ్బులదే ఉందన్నాయి. సైట్ ఉంటే లోన్లు వస్తాయి, షాపులు కొనేవాళ్ళు అడ్వాన్స్లు ఇస్తారు. నాతో కాంప్లెక్స్ లేపవచ్చు అంతే. లేపే అన్నాయ్. వెల్కమ్ అన్నాయ్, వెల్కమ్. అరే ఏం కట్టినవు తమ్మి? మీ పేరు పెట్టానా? యాదన్న కమర్షియల్ కాంప్లెక్స్. పెద్ద జాదుగడ్రా బాయ్, అన్న పేరు పెట్టి అన్ననే బకరా చేస్తుండు. అవునా? మొత్తం అంతా అమ్మేశానన్నే, ఇది ఒకటి తప్ప. అరే అంతా అమ్మి ఇది మాత్రం ఎందుకు కూర్చున్నావు తమ్మి? మీకోసమే. నా కోసమా? నా నుంచి చిన్న గిఫ్ట్ అనే. గిఫ్టా? ఇదేందన్నా గిఫ్ట్ ఇచ్చిండు? అబే పాగల్, గిఫ్ట్ లెక్కనిచ్చి లాభమే కొడతాడు చూడు. గిఫ్ట్ అది బాగానే ఉంది కానీ లెక్క సంగతి ఏంది? ఒక నిమిషం. ఇదిగో అన్నయ్య. 50 లక్షలు ఉన్నాయా? లేవు అన్నా నేను బకరాన్ చేస్తుండు. 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు లేవంటావు. అవే సాలే, అన్నతోనే చీటింగా. అరే చూప్ అరవక అనే. 60 లక్షలు అనే. అనుకున్న దానికంటే బాగా బిజినెస్ అయింది. లెక్క చూసుకోండి. అరే సాలే కైకు ఫాల్తూ బాత్ కర్తా హై. తమ్మి అన్నయ్య అన్న మాట నిలబెట్టుకున్నావు, దిల్దార్ అనిపించుకున్నావు. ఏ క్యా భయ్యా? నా వాటా అనే. ఆ? తమ్మి అన్నయ్య ఈ సిటీలా ఇటువంటి సైట్లు నాకు ఇంకా 42 ఉన్నాయి. ఆ సైట్లలో నువ్వు కాలేజీలో కడతావో కాంప్లెక్స్ లో కడతావో కదంతా నీ ఇష్టం. దందా మాత్రం నువ్వే చేయాలి. ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. కానీ ఒక కండిషన్ అనే. పెట్టిండ్రా ఫిట్టింగ్. ఏం తమ్మి? అవన్నీ కంప్లీట్ చేసిన సెట్లేగా. కాకా కష్టపడి చంపాంచిరా. ఇట్లా బార్ బోల్నా తెరకు. అచ్చా తూ బోల్ 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 చెప్పు తమ్మి. స్థలాల ఓనర్లకు వాళ్ళ డబ్బులకి ఇచ్చేద్దాం. మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. మన పని కూడా సులువు అవుతుంది. చూడండి అనే, వాళ్ళు రుసులు మనకి ఎందుకనే. గట్టనే చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపి ఇప్పుడు మందే సార్. ఏయ్, ఏయ్, ఏంటిది? ఏయ్, ఏయ్, bloody idiots. అరే, look, వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారెంటీగా క్లియర్ గా అర్థమై ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు 1066. అదేంటి? అంబులెన్స్.
ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా Start today. ఆడేసుకుందాం. 20th World Cup. Timing is exquisite. Just using the pace of the ball. Superb shot. Superb shot. This is కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు, నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు, నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడివి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్, ఇదిరా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. వసనా యాదన్నకి రైట్ హ్యాండ్. అతని దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. 10 ఏళ్ల నుంచి యాదన్న దగ్గర ఉన్నావంటే యాదన్న నేను బాగానే చూసుకుంటున్నాడు అనమాట. అన్న బాగా చూసుకుంటాడు. పొద్దున్నే టిఫిన్ ఉంటది, మధ్యాహ్నం లంచ్ ఉంటది, డైలీ నాన్ వెజ్ పెడతాడు, రాత్రికి బిర్యానీ ఉంటది, బీర్ ఉంటది. మనిషికి బతకానికి ఇంకేం కావాలన్నా? నువ్వు ఎప్పుడు చేయలేడన్నా, నేనేం చేయాలి? ఏంద్రా ఈ టైంలో వచ్చినావు? మాట్లాడవేమ్రా? నువ్వెందుకు వచ్చినావు? అడుగుతుంటే మాట్లాడవేమ్రా? మాట్లాడేం ఏమ్రా అది? అన్నా నన్ను క్షమించన్నా, నా వల్ల కాదన్నా. నీ ఉప్పు తిని నేను చంపలేనన్నా. అరే ఓ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నన్ను చంపడం ఏంది బే? అవునన్నా, నాకు ప్రాఫిట్ లో లెక్కిస్తానన్నాడన్నా. నిన్ను చంపకపోతే నన్ను చంపుతానన్నాడన్నా. నీ బాయించన్, నన్ను బచాయించే. నాకేం తెలియదు, అంతా చందుగాడు చెప్పించిండన్నా. చందుగాడ? ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు?
నీకేమైనా గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? ఎవడన్నా? ఏంటిది?